మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. Implementation of FIDA banking, we demand. We demand. We demand. Implementation of FIDA banking, we demand. We demand. We demand. Implementation of FIDA banking, we demand. We demand. We demand. FIDA banking, we want. We want. We want. FIDA banking, we want. We want. We want. FIDA banking, we want. We want. We want. 5 రోజుల పనిదినాలు కావాలి. 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 5 రోజుల పనిదినాలు కావాలి. 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 5 రోజుల పనిదినాలు కావాలి. 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 కావాలి కావాలి 5 రోజుల పనిదినాలు 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 వద్దు 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 6 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 రోజుల పనిదినాలు వద్దు వద్దు వద్దు. We want justice. We want justice. We want justice. We want justice. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 27వ తారీఖు జనవరి 27వ తారీఖు యూఎఫ్బియు ఆధ్వర్యంలో మేమందరూ దీర్ఘకాలికంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అందరూ దీర్ఘకాలికంగా బైపాట్రేట్ సెటిల్మెంట్ లో మాకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారము FIDA బ్యాంకింగ్ అనేది ప్రతి ఒక్క బ్యాంకర్స్ కి దీర్ఘకాలికంగా మేము అడుగుతున్న డిమాండ్. అయితే గత శుక్రవారము సెంట్రల్ లేబర్ కమిషన్ తో మనకి జరిగిన చర్చలు విఫలం కావడం ద్వారా మేము యూఎఫ్బియు ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకర్స్ అందరూ దాదాపు 10 లక్షల బ్యాంకర్స్ అందరూ మేము ఈ FIDA బ్యాంకింగ్ మా ప్రథమ హక్కు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో బ్యాంకర్స్ అందరూ ఒత్తిడిలో బ్రతుకుతున్నారు. ప్రతి బ్యాంకర్ మనం ఎక్కడ చూసినా న్యూస్ లో సూసైడ్ అనేది వినిపిస్తా ఉంది. సో దీనికి కారణం ఏమంటే ఒత్తిడి. సో మన ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి వెన్నుముక్క. బ్యాంకర్స్ మేము ఎలాగైతే ఆర్మీలో జవాన్లు వారు దేశ సరిహద్దుల్లో వారు దేశం కోసం ఇది చేస్తున్నారో బ్యాంకర్స్ మేము దేశం లోపల రైతులకి ఆ తర్వాత పొదుపు సంఘాలకి బడుగు బడిహీన వర్గాలకి కోసం మేము ప్రతి దినము మా యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు సగటు బ్యాంక్ ఎంప్లాయీ 100 నుండి 200 మందికి సర్వీస్ ఇస్తాం. మేము దేశ రక్షణలో ఎలాగైతే వాళ్ళు ఉన్నారో మేము దేశ సేవలో బ్యాంకింగ్ సంస్థ అనేది దీర్ఘకాలికంగా మా యొక్క ఒకటే కోరిక మా ఆరోగ్యం కాపాడుకోవడానికి, మా ఫ్యామిలీకి టైం కేటాయించడానికి. ఆ తర్వాత సూసైడ్స్ అంది ఎక్కడ చూసినా యంగ్ ఆఫీసర్స్ 35 నుంచి 40 ఏళ్ళ యంగ్ ఆఫీసర్స్ సూసైడ్ లో చనిపోతున్నారు. పెద్ద పెద్ద మేనేజర్లు చనిపోతున్నారు. ఎందుకంటే దీనికి కారణం ఒకటే, ఈ పని ఒత్తిడి. ప్రతి RBI 5 రోజులే, ఇన్సూరెన్స్ కంపెనీస్ 5 రోజులే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 5 రోజులే, మేము LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 5 రోజులే. సో మేము మా యొక్క హక్కు ఈ 5 రోజుల నుండి మా యొక్క హక్కు వాళ్ళ దగ్గర మేము అడుక్కోవడం లేదు. ఎందుకంటే మేము ఇస్తున్న సర్వీస్ ద్వారానే బ్యాంకింగ్ కి వెన్నుముక్క, మా ఈ దేశానికి వెన్నుముక్క బ్యాంకింగ్ అనేది. సో దీని ద్వారా మా 10 లక్షల మంది ఈ రోజు బ్యాంకర్స్ అందరూ అఖిల భారతంగా ఆల్ ఇండియాలో స్ట్రైక్ కి పిలిపించారు. దాంట్లో భాగంగా మేము గుంటకల్ యూనిట్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనిట్స్ గుంటకల్ యూనిట్ అనేది ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్, ఆంధ్ర బ్యాంక్, ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆల్ బ్యాంక్స్ అందరూ కలిసి యునైటెడ్ ఫోరం క్లరికల్ యూనియన్ నుంచి సీనియర్ మేనేజర్స్ వరకు ఈ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ అనే దాంట్లో మేము ఉంటున్నాము. సో ఈ యొక్క పిలుపు మేరకు మేము ఈ రోజు ఇక్కడ అందరూ గుమిగూడి మా యొక్క వేదనను కేంద్ర ప్రభుత్వము అనేది ఈ రోజు ఖచ్చితంగా తల వంచి మా యొక్క కోరికను వారు తీర్చి మా యొక్క బ్యాంకర్స్ 10 లక్షల బ్యాంకర్స్ అందరికి వాళ్ళు సంతృప్తి నివరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వృద్ధుల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ గుంతకల్ టౌన్ నుండి కావచ్చు, ఇతరత్ర చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి బ్రాంచెస్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, PSUs ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవాళ పొద్దున్నే ముక్తకంఠంతో ఒక దీక్షతోటి ఇక్కడ అందరూ అసెంబ్లీ అయినారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్, లాంగ్ పెండింగ్ డిమాండ్, FIDA బ్యాంకింగ్ 5 రోజుల పని దినాన్ని గత దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ డిమాండ్ సాధనకై ఎన్నో
రకాలుగా గవర్నమెంట్ వినతులు పెట్టడం జరిగినటువంటిది. అయితే ఈ చర్చలు విఫలమైనందువలన ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ 5 డే బ్యాంకింగ్ అన్నటువంటిది కస్టమర్ సర్వీస్ ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కు మంచి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. ముఖ్యంగా మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటూ మా యొక్క దాన్ని ఏమంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ కు మంచి సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతో బెస్ట్ సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతో చేస్తున్నదే. ఇది 2023 సంవత్సరం కావచ్చు, 2024 సంవత్సరాలు కావచ్చు, చర్చలు జరిగినప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటిదే. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వస్తూ ఉంటే గవర్నమెంట్ వెనుకడుగు వేయడం అన్నటువంటిది ఎన్నో సార్లు వినతి పత్రాలు కావచ్చు, ఎన్నో సార్లు గవర్నమెంట్ వినతి చేసినా కూడా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెనకాడుతున్నారు. ముఖ్యంగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిదే. ఇవాళ బ్యాంక్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ కొత్తగా డిమాండ్ చేస్తున్నటువంటిది కాదు. ఎల్ఐసి కావచ్చు, సెంట్రల్ రైల్వేస్, ముఖ్యంగా ప్రధానంగా రైల్వేస్ కానీ ఇతరత్ర అన్ని గవర్నమెంట్ సంస్థలు కూడా 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇది ఆర్బీఐ కూడా 5 డే బ్యాంకింగ్ ఉంది. మరి ఇవాళ కస్టమర్ కి సంబంధించిన సర్వీస్ ఎక్కడ డిస్టర్బెన్స్ అంటూ ఉండదు. 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నందువల్ల ఏదో కస్టమర్ సర్వీస్ దెబ్బతింటుందనో అదనో అన్నటువంటి అపోహల అవసరం లేదు. దానికి కావాల్సినటువంటి ఆ సర్వీస్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని ఉన్నాయి, పకడ్బందీగానే ఉన్నాయి. మా డిమాండ్, మేము కోరుతున్నటువంటిది, మా యొక్క డిమాండ్ 5 డే బ్యాంకింగ్ చేయడం వలన ఎంప్లాయీస్ ముఖ్యంగా చాలా టెన్షన్ రిలీఫ్ అవుతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అది ముఖ్యంగా దానివల్ల ముఖ్యంగా ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యానికి ఎంతో ఇది సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో, మరియు మేము ఇంకా ఉత్సాహంగా కస్టమర్ సర్వీస్ ఇంకా ఉత్సాహంగా చేస్తామన్నటువంటిది మా యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఇవాళ గుంటకల్లులో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ నుంచి అందరూ ఎంప్లాయీస్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ పాల్గొన్నటువంటిది. ఇవాళ చుట్టుపక్కల ఊరకొండ కావచ్చు, ఇతరత్ర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా అందరూ కూడా ఇవాళ వచ్చి ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగినటువంటిది. ఇవాళ మేము గవర్నమెంట్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా యొక్క డిమాండ్ని దయచేసి అంగీకరించండి. మీరు ఒప్పుకున్నటువంటి అప్రూవ్ అయినటువంటి ఈ 5 డే బ్యాంకింగ్ ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ని మేము కోరుకుంటూ, మాకు ఇక్కడ అందరికి కూడా ఎంతో యూనిటీగా పాల్గొనేటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసోసియేషన్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి, ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా యొక్క వినతి సమర్పించుకోవడం జరిగినటువంటి. థ్యాంక్ యూ. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపుగా దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది ఎంప్లాయీస్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అనేది నిరసన కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా ఈ 5 డే బ్యాంకింగ్ కోసం మేము పోరాడుతూ ఉన్నాము. ఈ 5 డే బ్యాంకింగ్ సంబంధించి 2023 డిసెంబర్ 7వ తారీఖున జరుగుతున్నటువంటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగినటువంటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో యాక్సెప్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా, గవర్నమెంట్ అప్రూవల్ అనేది జరగకుండా ఈ డిలేయింగ్ టాక్టిక్స్ అనేది గవర్నమెంట్ అనేది జరిపిస్తోంది. 2024లో సెటిల్మెంట్ అప్పుడు కూడా ఇస్తాము అని చెప్పేసి మాట ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పటి వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఇప్పటి వరకు ఈ 5 డే బ్యాంకింగ్ సంబంధించి అప్రూవల్ ఇవ్వకపోవడము అనేది చాలా అన్యాయమైనటువంటి చర్య. మనము యాక్చువల్ గా స్టేట్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ తీవ్రమైన ఒత్తిడితో వర్క్ చేస్తున్నారు. ఎంత కష్టంగా ఉంటుందంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది 0 అయిపోయింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. సూసైడ్స్, చిన్న వయసు వాళ్ళు హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు అంటే తీవ్రమైన ఒత్తిడి ఎంప్లాయీస్ మీద ఉంటుంది. సో ఈ ఒత్తిడిని మనం తగ్గించుకోవాలి అంటే, అట్లీస్ట్ వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే 5 డే బ్యాంకింగ్ అనేది నిత్య అవసరము. ఈ 5 డే బ్యాంకింగ్ అనేది కంపల్సరీ చేస్తే తప్ప బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యాలు కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క కోరికలు కానీ తీరవు అనమాట. ఈ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఏ విధంగా అయితే 5 డే బ్యాంకింగ్ ఇస్తే కస్టమర్ సర్వీస్ దెబ్బతింటుంది అని ప్రజల భావన, అది 100% తప్పు. మేము ఎంత రిలాక్స్ అయితే అంత మీకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము. సో కాబట్టి మాకు యొక్క ప్రధానమైనటువంటి న్యాయమైన హక్కుని, 5 రోజుల పని దినానికి సంబంధించినటువంటి న్యాయమైన కోరికను దయచేసి కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరిని స్టాప్ చేసి తొందరగా అప్రూవల్ ఇవ్వాల్సిందిగా మేము బ్యాంకింగ్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ తరఫున, గుంటకల్ యూనిట్ తరఫున అందరూ మేము పోరాడుతున్నాము. అదే విధంగా సాధించుకోవడానికి కోసం మేము చేస్తున్నాము.
మేము ఒక బ్యాంకింగ్ ఎంప్లాయీసే కాదు, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్బీఐ అవ్వచ్చు, నాబార్డ్ అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, లేదా ఐఆర్డిఏ అవ్వచ్చు, ఈపీఎఫ్ఓ అవ్వచ్చు, సెబీ అవ్వచ్చు, వీటన్నిటికీ 5 డే బ్యాంకింగ్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేని ఒక బ్యాంకింగ్ సెక్టార్ కు మాత్రం ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా చేస్తోందో తెలియట్లేదు. ఈ ముండి వైఖరిని నశించే విడనాడి ఎలా అయినా కానీ మన బ్యాంకింగ్ కు 5 డే బ్యాంకింగ్ అనేది అందించాలి. ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ కి 5 డే బ్యాంకింగ్ వస్తుంది, బట్ మాకు మాత్రం ఇవ్వడం లేదు. ఈ కోరికను దయచేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని న్యాయమైన డిమాండ్ ను మాకు అందించవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జరగాలి అంటే 5 డే బ్యాంకింగ్ ఉండాలి. 5 డే బ్యాంకింగ్ కోసం మేము ఇంకా ఇండెఫినెట్ స్ట్రైక్ కు వెళ్ళడానికి కూడా మేము వెనకాడము. కాబట్టి ఈ రోజు మేము 3 రోజుల తర్వాత 4వ రోజు మేము స్ట్రైక్ చేస్తున్నామంటే ఎంత ఇబ్బందిగా ఉంటే, ఎంత బాధలు పడుతుంటే మేము ఈ స్ట్రైక్ కు వెళ్ళింటామో దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎంజాయ్ చేయడానికో లేదంటే చేయడానికి కాదు, ఇవి కేవలం మా యొక్క డిమాండ్స్ మేము పరిష్కరించుకోవడానికి, మా యొక్క డిమాండ్స్ మేము సాధించడానికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని తొందరగా కేంద్ర ప్రభుత్వము మాకు 5 డే బ్యాంకింగ్ ని శాంక్షన్ చేయాల్సిందిగా దయచేసి కోరుతున్నాను.